ఇంక మనం ఎంత మాత్రం చెన్నైలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా, బెంగుళూరులో ఉన్నా ఇంటికొస్తే ఏముంది మనకుండే పనులు రొటీన్‌గానే ఉంటాయన్నమాట. ఇంకలా మార్నింగ్ లేస్తాను, టీ తాగేస్తాను. ఇంక ఆవులకైతే కుడుతులు పెట్టేసినా. ఇంక అంతలోనే మచ్చాగాడు కొత్తగా స్పెట్స్, వాచ్, ఫోన్ అయితే కొనిన్నాడు. ఇంకలా వాటినన్నీ చూసేసి ఓసారి ఇంక ఆవులనైతే పట్టుకొని బావి దగ్గరికైతే వచ్చేసినాననమాట. ఇంక నార్మల్‌గా ఏసే దగ్గరే ఇంకో ఆవుకేదో హెల్త్ బాలేదని చెప్పేసి ఇంక అదైతే ఇంటి దగ్గర కట్టేసినాం. మిగతా 4 ఆవులనైతే పట్టుకొచ్చినాము. లాస్ట్ మంత్ అప్పుడైతే చెన్నైకి వెళ్ళేప్పుడు అంటకాయలు కోసుకోపోయినా అని చెప్పినా కదా! ఇంక ఈసారి అయితే ఇంకో చెట్లో కాసేసినాననమాట. ఒక గెల ఇంక ఇంటి దగ్గరే మాగేసినారు మా వోళ్ళైతే. ఇంకొక కాయ మాగింటే ఇంక అదైతే నేను తీసుకున్నాను. ఇంకలా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసి ఇంక ఇంట్లో అయితే దోసలు పోసిన కొంతసేపు. ఇంకలా దోసలు పోసి వేసుకొని తినేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి వినయ్ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయినా. అంటే వినయ్ వాళ్ళ ఊరు అంటే వినయ్ వాళ్ళ ఊరు కాదనుకో, ఇంక వాళ్ళ అవ్వ వాళ్ళ ఊరికి. ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏమన్నా ఉందంటే ఇంక అక్కడ గంగ పండుగ అనమాట. పల్నేరులో అయిపోయిన 2, 3 రోజులకి ఇంకా వాళ్ళ ఊర్లో గాని చేస్తారు. ఇంక సరే అని చెప్పేసి అక్కడ పోయి ఇంక ఫస్ట్ అయితే తినేసినాము. ఇంక అంతలోనే వినయ్ గ్రౌండ్ బయట వచ్చినాడు. ముందే ఒక గ్లాస్ స్ప్రైట్ తాగినా, ఇంకా మళ్ళీ ఒక గ్లాస్ ఇచ్చేసిన స్ప్రైట్ అయితే. ఇంకలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నేరుగా పల్నేరు మార్కెట్లో పని ఉందని చెప్పి కూరగాయలు కొనుక్కుందామని వచ్చినామా. ఇంక ఇక్కడ వచ్చి చూస్తే రేట్లు మామూలుగా లేవన్నమాట. కేజీ అయితే 50-60 రూపీస్ ఉన్నాయి. అన్ని టమాటాలు కానీ, ఎర్రగడ్డలు కానీ ఏవి కొన్నా కానీ. ఇంక సరే అని చెప్పేసి అక్కడ కొన్ని అయితే కొనుక్కున్నాం. ఇంకా పక్క షాప్లో కానీ కొన్ని కొనుక్కున్నాం. ఫైనల్గా అయితే బ్యాగ్ కొనుక్కున్నాము. ఇక పల్నేరులో రీసెంట్గా ఓపెన్ చేసిన కాసం షాప్కి వెళ్దామని చెప్పేసి వెళ్తా అంటే ఇంక రెహమాన్ దగ్గర ఫ్రూట్ జ్యూస్ తాగినాం అనమాట. బేకరీ పక్కలో అసలు ఏమీ బాగలేదు. ఇంక సరే అని చెప్పి అట్లా డబ్బు కట్టినామని చెప్పి తాగేసి ఇంక షాప్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక లోపల ఎలా ఉంది ఏమి చూసుకోవద్దామని చెప్పేసి 2200 బిల్లు అయితే చేపించింది అనమాట మా సిస్టర్ నాతో. డిప్రెషన్. ఇంక మనం డిప్రెషన్ అయినా ఏం లాభం లేదని చెప్పి బిల్లు కట్టేసి ఇంక నేరుగా ఇంటికైతే వచ్చేసినాం. మావైతే పర్లేదు ఇప్పుడు మ్యాథ్ తింటుంది. ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.